మహబూబాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలో ఎస్ఐ మధుసూదన్ రెడ్డి హల్చల్ వినాయకుల ఊరేగింపులో చిన్న వినాయకుడిని చిన్న పిల్లల 2 స్పీకర్ బాక్సులు పెట్టుకుని డాన్స్ చేస్తూ ఊరేగిస్తుండగా అడ్డుకున్న చెన్గోముల్ల ఎస్ఐ ట్రాలీ ఆటోలో ఉన్న స్పీకర్లు యాంప్లిఫైర్ తీసుకుని ఎస్ఐ పోలీసుల సిబ్బంది పోలీసుల దౌర్జన్యంలో వినాయకుడి చేయి విరిగిపోయిందంటూ ఆందోళన రోడ్డు మధ్యలో వినాయకుడిని కిందకు ఎలా దించాడంటూ కొందరు గ్రామస్తుల ఆందోళన పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం ఇదంతా ఎస్ఐ మద్యమత్తులు చేశాడంటూ గ్రామస్తుల ఆరోపణలు పూడూరు గ్రామంలో ఆందోళన తీవ్ర స్థాయిలో కావడంతో రంగంలోకి దిగిన పరిగి సిఐ శ్రీనివాస్ పరిగి ఎస్ఐ సంతోష్ పోలీస్ సిబ్బంది గ్రామస్తులను సముదాయించే ప్రయత్నం చేస్తున్న సిఐ శ్రీనివాస్ గ్రామస్తులను సముదాయించి వినాయకుడిని తన వాహనంలో తీసుకుని వెళ్లి నిమజ్జనం చేయించిన సిఐ శ్రీనివాస్ ఎస్సీవాడల సంబంధించిన వినాయకులను ఈరోజు నిమజ్జనం చేయడం జరిగింది. 7వ తరగతి చదువుకున్న పిల్లలు వినాయకుని పెట్టుకొని ఈరోజు 9 రోజు పూర్తయిన సందర్భంగా ఊరేగింపుగా తీసుకెళ్లడం జరుగుతున్నది. మధ్యాహ్నం కానిస్టేబుల్ రావడం అందరు చూడడం కూడా జరిగింది. సాయంత్రం ఎస్ఐ చెన్గోముల్ల ఎస్ఐ మధుసూదన్ రెడ్డి గారు బాగా తాగి ఊహించి లేకుండా తాగి ఆ వినాయకుని కాడికి వచ్చి అత్యుత్సాహం ప్రదర్శన చేయడం జరిగింది. గొర్రెం అనిల్ కుమార్ పూడూరు నివాసిని. ఈరోజు జరిగిన వాస్తవ సంఘటన ఏంటంటే నేను ప్రత్యక్ష సాక్షిని. అక్కడ జరిగిన విషయం ఏంటంటే 9వ వార్డులో మన చిన్నపిల్లలు మరి స్కూల్ పిల్లలు 7వ తరగతి 8వ తరగతి చదువుతున్న పిల్లలు వినాయకుడిని పెట్టుకుని వాళ్ళు ఏంటంటే ఈరోజు నిమజ్జనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎస్ఐ నేను చెన్కిలో వస్తున్నాను బండి మీద వచ్చినప్పుడు ఎస్ఐ ఏం చేసిండంటే బండి మీద వచ్చేసి ఆపేసి అరే ఎందుకు రా డీజే పెడతానంటే లేదు సార్ తప్పేంటే ఆయన ఎస్ఐ వచ్చిన ఎంబడే పిల్లలందరూ కూడా భయంతో పారిపోయినారు. అందరు ఎక్కడ అక్కడ పిల్లలు పారిపోయినారు. పారిపోయిన తర్వాత డీజే పిల్లగాడు ఉండే అక్కడ. ఆ పిల్లగాని వచ్చి అరే లంజవాడక నువ్వు ఎందుకు రా నువ్వు డీజే ఎందుకు పెట్టినావు అంటానంటే సార్ డీజే కాదు సార్ బాక్సులు ఇవి అంటానని చెప్పేసి ఆయన ఆ పిల్లగాడు అన్నాడు సార్ కాలముక్త సార్ నేను మళ్ళీ పెట్టాను సార్ అని చెప్పేసి ఆ పిల్లగాడు అంటే చేలుకొడక నడవ అని చెప్పేసి వాళ్ళు ఏం చేసిన డీజేని ఆ యాంప్లిఫైర్స్ అన్ని తీసుకెళ్ళి వినాయకుని తీసుకెళ్లి వాళ్ళు పిఎస్ బండి వాళ్ళు కానిస్టేబుల్ ఆ వెహికల్ ని తీసుకెళ్లి చెరువుకట్ట కాడికి తీసుకుపోయింది. జరిగిన సంఘటన ఇది. సిఐ దృష్టికి తీసుకుపోతాము, ఎస్పీ దృష్టికి డిఎస్పీ ఎస్పీ దృష్టికి కూడా తీసుకుపోతాము. ఎందుకంటే ఇది చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే ఒక వినాయకులు ముగించుకున్నటువంటి వినాయకుడిని నడి రోడ్డుపై 3 గంటలు ఉంచడము ఎంతవరకు సమంజసము? ఇది చాలా అన్యాయకరమైన చాలా ఘోరమైన పరిస్థితి. ఇది ఈ విషయం చెప్తే చాలా ఘోరంగా అనిపిస్తుంది. పై చెన్గోముల్ల ట్రాన్స్ఫర్ కాదు సస్పెండ్ చేయవలసిందిగా ఎస్పీ గారిని మేము హృదయపూర్వకంగా కోరుతున్నాము. వారిని సస్పెండ్ చేయ మూలంగా సార్ ఎంత